ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనందరిపైన ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ అమ్మవారిని కోరుకుంటూ ఈ వీడియోలు మొదలు పెడుతూ ఉన్నాను ఈరోజు. ఈరోజు వీడియోలో సందేశం ఏంటి అంటే కనుక, బిడ్డ నీ జీవితంలో ఇక కన్నీళ్ళు అనేవి ఉండనే ఉండవు. ఎందుకో తెలుసా? ఈరోజు నేను చెప్పేటటువంటి ఈ సందేశాన్ని నువ్వు పూర్తిగా వింటే నీకే అర్థమవుతుంది. నీ పరీక్షా కాలం అనేది పూర్తిగా అంటే నేటితో ముగించబోతూ ఉన్నాను. నీకు రాబోయేటటువంటి మంచి భవిష్యత్తు గురించి ఈ సందేశం ద్వారా నువ్వు తెలుసుకోవచ్చు అని అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం. ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉన్నారా? ప్లీజ్ అండి తప్పకుండా వీడియోకి చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంత మాత్రమే కాదు ఫ్రెండ్స్, మరి మీకు మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. బిడ్డ, నీ జీవితంలో చాలా అంటే చాలా ఒక వెలితి అనేది కూడా, ఒక భయం అనేది నిన్ను ఎప్పుడూ కూడా వెంటాడుతూ ఉంది కదూ. గడిచిపోయిన కాలం మరలా రాదమ్మా. వచ్చే కాలం ఎలా ఉంటుందో నీకు అర్థం కావడం లేదు. ఈ అయోమయంలో చిక్కుకునే కంటే నిద్ర లేక, మనసు నిండా ప్రశాంతత లేక, ఎన్ని రాత్రులు నువ్వు ఎంతగా కుమిలిపోయావు ఒక్కసారి నువ్వు గుర్తు చేసుకో. మనం పడే ఈ ఆవేదనకు, ఈ కన్నీళ్ళకు అసలు కారణం ఏమిటి అని ఎప్పుడైనా సరే కానీ నువ్వు ఆలోచించావా? మనిషికి ఎంత డబ్బు ఉన్నా, ఎంతటి ఉన్నత పదవి ఉన్నా, ఆఖరికి ప్రాణంగా ప్రేమించేవారు అందరూ చుట్టూ ఉన్నా కూడా ఏదో ఒక మూల ఒక చిన్న బాధ అనేది నిన్ను నిరంతరం కూడా తొలుస్తూ ఉంటుంది. ఈ బాధ, ఈ గాఢాంధకారాన్ని తరిమి కొట్టేటటువంటి జ్ఞానం, ఇదంతా కూడా నువ్వు తెలుసుకోవాలి. సాక్షాత్తు నేను ఈరోజు స్వయంగా అందించేటటువంటి సందేశం అనేది కేవలం నీకు అంటే విని వదిలేసేది కాదమ్మా. ఇది నీ జీవితానికి ఒక గొప్ప అంటే మంచిగా గుర్తుపెట్టుకోవడానికి పనికి వచ్చేటటువంటి మాటలు. చూడు తల్లి, నువ్వు ఏదైతే భయంతో, మోహంతో, అలాగే చాలా దుఃఖంతో ఆలోచిస్తూ ఉన్నావో, ఈ సంసార సాగరంలో ప్రతి చిన్న విషయానికి కూడా కొట్టుమిట్టాడుతూ ఉంటారు. మన కష్టాలకు, మన కన్నీళ్లకు పరిష్కారమైనటువంటి పరమ సత్యం ఏమిటి అంటే తెలుసుకోలేక ఎన్నోసార్లు ఎక్కడ వాళ్ళం అక్కడే ఆగిపోతూ ఉంటాం కదా. అయితే ఏ పరమ సత్యాన్ని అయితే, ఏ దైవ రహస్యాన్ని అయితే నువ్వు అంటే మరచిపోతున్నావో అది నీకు నేను ఈరోజు చెప్పబోతూ ఉన్నాను. నీకు అంటే జ్ఞానం కంటే కూడా అజ్ఞానం చాలా ప్రమాదకరమైనది. అది మనల్ని మరింత అయోమయంలోకి నెట్టేస్తుంది. అందుకే ఈరోజు నేను నీకు చెప్పబోయేటటువంటి కొన్ని రహస్యాలను నువ్వు ఎక్కడ కూడా ఆపకుండా తప్పకుండా శ్రద్ధగా విను. అలా సంపూర్ణంగా నువ్వు విన్న తరువాతనే నేను అంటే నీకు ఎటువంటి భవిష్యత్తు ఇవ్వబోతున్నాను అనేది నీకు అర్థమవుతుంది. ఎవరైతే కనుక ఈ పరమ పవిత్రమైనటువంటి సందేశాన్ని మనసు పెట్టి వింటారో వారి ఇంటి సిరి సంపదలు వెళ్ళి విరుస్తాయి. లక్ష్మీ మాత అడుగు పెడుతుంది. ఇంట్లో ఉన్న దరిద్రమంతా తొలగిపోయి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది. మనసులో ఆందోళనలు మటుమయమైపోతాయి. తెలియనటువంటి ఒక గొప్ప ధైర్యం అనేది ఈరోజు నీ గుండెల్లో నిండుతుంది. ఇది కేవలం నోటి మాటలు కావు. అలాగే త్రికరణ శుద్ధిగా నేను చెప్పేటటువంటి మార్గంలో నువ్వు నడిస్తే కనుక నువ్వు అనుభవించినటువంటి అద్భుత సత్యాలన్నీ కూడా నీకు గుర్తు వస్తూ ఉంటాయి. నీ చుట్టూ ఉన్న ప్రపంచం నిన్ను రకరకాలుగా మోసం చేయవచ్చు. నువ్వు నమ్మినటువంటి మనుషులు నిన్ను వెన్నుపోటు పొడిచి ఉండవచ్చు కూడా. కానీ ధర్మం ఎప్పుడూ కూడా నీ యొక్క చెయ్యి మాత్రం విడిచిపెట్టదు. ఈ విషయాన్ని నువ్వు తప్పకుండా గుర్తు చేసుకో. ఈ రోజుల్లో మనుషుల మధ్య బంధాలు బలహీన పడిపోతూ ఉన్నాయి. చిన్న చిన్న విషయాలకి అపార్థాలు, ఈర్ష్యలు పెరిగిపోతూ ఉన్నాయి. అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే మనం మన గురించి అలాగే దైవచింతనను పక్కన పెట్టేస్తున్నాం. కేవలం అనవసరమైనటువంటి విషయాల యందు ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉన్నాము. దీనివల్ల మన జీవితం కూడా ఏడుస్తూ గడపడానికి మనం ఎక్కువగా అవకాశం ఇస్తూ ఉన్నాం. ఆనందంగా ఉండడం అనేది ఇతరుల చేతుల్లో ఉండదు, మీ చేతిలోనే ఉంటుంది. అయితే ఆ ఆనందం బయట ఎక్కడ వస్తువుల్లోనూ వ్యక్తుల్లోనూ ఉండదు, అది నీలోనే ఉంటుంది. ఈ విషయాన్ని నువ్వు తెలుసుకోలేకపోతూ ఉన్నావా? నువ్వు నన్ను చేరుకోవడమే నిజమైనటువంటి ఒక గొప్ప విషయం. అసలు నేను నీకు ఒక విషయం చెప్తున్నాను చూడు. నువ్వు అన్నీ ఉన్నప్పటికీ కూడా నువ్వు నీ మనసు నిండా కూడా ఏదో తెలియనటువంటి భారాన్ని మోస్తూ ఉన్నావు. ఒక చిరునవ్వు నవ్వుతున్నావు, అంతేకాని దాని వెనుక ఎంత లోతైనటువంటి అర్థం ఉంది అనేది నీకు బాగా తెలుసు. కష్టం వచ్చినప్పుడు కృంగిపోతూ ఉంటావు. ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలి అనేది నీకు ఇప్పటికీ కూడా అర్థం కావడం లేదు.
ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు, కానీ శాశ్వతం కాని వాటి కోసం నువ్వు తాపత్రయపడుతూ ఆరాటపడటం, తాపత్రయపడటం చూస్తూ ఉంటే నాకు నవ్వొస్తూ ఉంటుంది. ఇలా ఎన్నోసార్లు నీకు చెప్పాను, ఏదీ శాశ్వతం కాదు, ఎవరూ కూడా నీకు అత్యంత ఆప్తులు కాదు అని. కానీ నువ్వు మాత్రం ఈ సంసార సాగరంలో పడిపోయి అన్ని బంధాలు కూడా నావేనని, ఆ బంధాల కోసం నువ్వు ఎక్కువగా కొట్టుమిట్టాడుతూ ఉన్నావు. నీ అంతరాత్మ యొక్క సత్యం ఏమిటనేది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఎప్పుడైనా నువ్వు ఈ యొక్క భారాన్ని అంతా కూడా తొలగించుకుంటావో, చింతలను అంతా కూడా నా పాదాల దగ్గర సమర్పించుకుంటావో, అప్పుడే నీకు నిజమైనటువంటి విముక్తి కలుగుతుంది. నేను చెప్పినటువంటి మాటల్లో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించు. ఇవన్నీ కూడా నీకు చిక్కుముళ్ళా అనిపించవచ్చు, కానీ కష్టాలు, సమస్యలు, బంధాలు ఇవన్నీ కూడా కాని మనిషి అన్న తర్వాత వాటిని గుర్తు చేసుకుంటూ ఉండడం సహజం. అనవసరమైనటువంటి పనుల కోసం సమయాన్ని వృధా చేస్తున్నావు, కానీ నీకు కొద్ది నిమిషాలు మాత్రం కేటాయించుకోలేకపోతున్నావు నీకోసం నువ్వుగా. గడిచిపోయిన కొన్ని రోజుల నుంచి నేను గమనిస్తూ ఉన్నాను. అసలు నీ గురించి నువ్వు ఆలోచించుకోవడమే లేదు. ముందు నీకు ఎవరున్నారనే విషయాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. అందరూ నా వాళ్ళని చెప్పుకుంటున్నావు, అనుకుంటున్నావు. ఒకటి చేయాలనుకునే అంటే వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలని తపన పడుతున్నావు, కానీ నీ గురించి నువ్వు పట్టించుకోవడమే లేదు. మరి ఇది మాత్రం నువ్వు ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? అందరికీ నేను ఉన్నాను అనేటటువంటి భరోసాని కలిగిస్తూ ఉన్నావు. అలాగే మీకు ఏ సమస్య వచ్చినా కానీ నేను ఉన్నాను అనేటటువంటి ధైర్యాన్ని ధైర్యపరుచుకోలేకపోతున్నావు. నీకు ధైర్యం ఇచ్చేవాళ్ళు లేరు, సలహాలు ఇచ్చేవారు లేరు. నీ కోసం కనీసం నువ్వు ఆపదలో ఉంటే నీ వెంట ఉండేవాళ్ళు, వచ్చేవాళ్ళు ఎవరూ లేరే. మరి నువ్వు ఎందుకమ్మా తెలుసుకోలేకపోతున్నావు? లోకం గురించి, అలాగే లోకం చేసేటువంటి వింతల గురించి, ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకున్న రోజు నీ గురించి నువ్వు ఎక్కువగా పట్టించుకుంటావు. నీకు చాలా ఎక్కువగా అంటే మంచితనం ఉంది, సహాయ గుణం ఉంది, అలాగే ధైర్యం ఉంది. అన్నింట్లో కూడా అందరికీ ఏదో ఒక విధంగా సహాయం లేనటువంటి మంచి మనసు చెయ్యాలి అనుకుంటావు. ఇతరుల మధ్య ప్రవర్తన, ఇతరుల ప్రవర్తన మనతో ఏ విధంగా నడుచుకుంటూ ఉన్నారు అనే దాని గురించి మనం అర్థం చేసుకుని మనం కూడా అదే దారిలో నడవాలిగా. చెప్పాలి అంటే ఒక రకంగా నీకు ఏది లేదు, ఏది ముఖ్యం, ఏది అనవసరం అనే దాని గురించి నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. అంత మాత్రమే కాదు, అందరూ కూడా నా వాళ్ళే అనేటటువంటి పిచ్చి నమ్మకంతో ఉంటున్నావు. ఈ పోరాటంలో అలసిపోయి ఉంటున్నావు. కనుకనే నీకు ఒక చల్లటి నీడ కావాలనిపిస్తోంది కదా. అది మరెక్కడా దొరకదు, కేవలం నా సందేశంలోనే దొరుకుతుంది. అంతేకాదు, నా ఒడిలోనే దొరుకుతుంది. నీవు వయసులో ఎంత పెద్దవాడివైనా, పెద్దదానివైనా, నీకు మాత్రం అంటే నీకు నువ్వుగా ఎప్పుడూ కూడా ఎవరి దగ్గర కూడా కన్నీళ్లు పెట్టుకుని మరి నాకు ఈ సమస్య ఉందని చెప్పి ఎవరితో కూడా చెప్పుకోలేకపోతూ ఉన్నావు. కానీ నాకు మాత్రం నువ్వు పసి పిల్లవాడి లెక్కే కదా. ఒక తల్లి తండ్రికి ఒక చంటి బిడ్డ ఎలా అయితే ఉంటారో, నువ్వు కూడా నాకు చంటి బిడ్డ లాంటి వాడివి. నా ముందు మాత్రం బాధపడిపోతూ ఉన్నావు, చీకటి క్షణంలో మిగిలిపోయి ఉన్నావు. అదంతా కూడా నువ్వు చేసుకున్నదే. నీ మనసులో ఉన్నటువంటి అలజడిని కొంచెం తగ్గించుకో, ఏకాగ్రతతో ఉండు, అన్నీ ఆలోచించు. నీ మనసు అనేటటువంటి దీపం వెలిగినప్పుడు నీకు కనిపించేటటువంటి మొట్టమొదటి సత్యం ఏమిటో తెలుసా? నీ మనసు ఒక అద్దం లాంటిది. ఆ అద్దం మీద కోరికలు, ద్వేషాలు అనేటటువంటివి దుమ్ము పేరుకుపోయినప్పుడు మన మనస్సు యొక్క నిజస్వరూపం అనేది ఎప్పటికీ కూడా కనిపించదు. అందుకే మనం పదే పదే ఏదో ఒక చిక్కుల్లో కూరుకుపోతూ ఉంటున్నాం. కనుక ఓ నా బిడ్డ, నా ప్రియమైన బిడ్డ, ఒక్కసారి ఆలోచించండి. మనం చేసే ప్రతి పని వెనుక ఏదో ఒక ఫలితం ఆశిస్తూ ఉంటాం కదా. ఆ ఆశ నెరవేరినప్పుడు వచ్చేటటువంటి ఆ ఆవేదనే మనల్ని నిలువునా కూడా దహించి వేస్తూ ఉంటుంది కదా. కనుక నీవు కేవలం కర్మ చేయడానికి మాత్రమే ఇక్కడికి వచ్చావు. ఆ కర్మ ఫలితాన్ని ఆశించేటటువంటి హక్కు మాత్రం నీకు లేదని తప్పకుండా నువ్వు తెలుసుకో. ఇది చాలా కఠినంగా అనిపించవచ్చు, కానీ కష్టపడి పనిచేసినప్పుడు ఫలితం ఆశించడంలో తప్పేమీ లేదు అని నీ మనసుకు అనిపించవచ్చునేమో, కానీ తప్పకుండా ఇక్కడే ఒక గొప్ప రహస్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. మనం ఫలితం మీద దృష్టి పెట్టినప్పుడు మన పని మీద ఏకాగ్రత తగ్గిపోతుంది. ఆ ఆందోళన మనల్ని సరిగ్గా పనిచేయనివ్వదు. ఒక తల్లి తన బిడ్డకు అన్నం పెడుతూ ఉన్నప్పుడు ప్రతిఫలంగా ఆ బిడ్డ తనకు వృద్ధాప్యంలో చూసుకోవాలని చెప్పి ఆశించి పెడితే అది ఏమవుతుంది? వ్యాపారం అవుతుంది కదా. కానీ ఏమీ ఆశించకుండా కేవలం ప్రేమతో అన్నం పెడితే అది సేవ అవుతుంది, ధర్మం అవుతుంది. మన జీవితంలో కూడా మనం చేసే పనులను ఆ భగవంతుడికి అర్పితం చేస్తూ చేయాలి. అప్పుడు ఆ పనిలో విజయం వచ్చినా, అపజయం వచ్చినా మన మనసు అనేది ఎప్పటికీ చెల్లించదు. అదే నిజమైనటువంటి గొప్ప ప్రజ్ఞత అంటే. ఈ ప్రపంచంలో ఏది మనది కాదు.
మనం దేని వెంట కూడా పరిగెత్తం. మనం దేనిని తీసుకొని పోలేము. కానీ నాది, నావారు అనే మమకారం మనల్ని బందీ చేస్తూ ఉంది. సాటి అందరి వ్యక్తుల్లో కూడా మంచి మనసును మనం చూడాలి. మన మనసు ఎలా ఉన్నప్పటికీ కూడా ఎదుటి వ్యక్తులు మంచివాళ్ళు అని చెప్పి మనం అనుకున్నప్పుడు సాటి వ్యక్తి కూడా మనల్ని అదే విధంగా చూడాలి. ఈరోజు నువ్వు ఎంత బాధపడుతున్నావు అంటే నువ్వు ఎంతోమందికి సహాయం చేశావు. సహాయం చేసిన వారే నిన్ను మరచిపోయారు. అవసరమైన చోట నీకు ఏమాత్రం సహాయం అనేది ఇవ్వలేదు. కనీసం నీ మాటను కూడా అంటే నలుగురిలో నీ మాటను కూడా పైకి తీసుకురాలేదు. కనుక అటువంటి వారు ఈ సమాజంలో ఉన్నటువంటి నువ్వు ఎంత బాధపడుతున్నావో, ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలుసు. చలికాలం వస్తుంది, ఎండాకాలము వస్తుంది. ఏదీ ఆగిపోదు. అలాగే నీ జీవితంలో కూడా ఇప్పుడు కష్టాలు ఉన్నప్పటికీ కూడా నువ్వు తప్పకుండా కష్టాల నుండి బయటపడతావు. నీ కష్టాలన్నీ ఈ రోజుతో ముగిసిపోయాయి. నువ్వు ఈ కష్టాలు వచ్చినాయే కదా అని ఎటూ పారిపోలేదు కదా. ఆటుపోట్లన్నీ కూడా అంటే ఆటుపోట్లు లేనటువంటి సముద్రం ఎలాగైతే ఉంటుందో కష్టాలు లేనటువంటి మనిషి జీవితం కూడా ఉండదు. ఆ అలలను తట్టుకుని నువ్వు నావను నడిపించేటటువంటి గొప్ప వ్యక్తి నువ్వే. ఎవరైతే చంచలంగా వారి మనసు ఉంటుందో అది కేవలం ఒక మనిషికే ఉంటుంది. కనుక అది కూడా నీకే ఉంది. గాలికి ఎగిసిపడేలాగటువంటి ఎక్కడా కూడా భవిష్యత్తు గురించి ఆలోచించకుండా వర్తమానంలో నువ్వు జీవించడం అనేది నేర్చుకో. ఏదో తెలియనటువంటి ఒక శక్తి నిన్ను కాపాడుతుందని చెప్పి ఒక నిజమైనటువంటి ఒక భక్తుడికి ఏ విధంగా అయితే తెలుస్తుందో అటువంటి నిజమైనటువంటి భక్తుడిలోనే నేను కొలువై ఉంటాను. కనుక ఏదో తెలియనటువంటి ఒక శక్తి నిన్ను కాపాడుతుందని చెప్పి నీకు చెప్పాను కదా. మరి ఇంకా ఆలోచనలు ఎందుకు చెప్పు. మరి వ్యర్థమైనటువంటి ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టు. నీ మనసును నొప్పించిన వాళ్ళను మరలా నీ జీవితంలోకి ఎప్పటికీ తీసుకురావద్దు. ఎందుకో తెలుసా, వారు ఒకసారి నీ జీవితంలోకి నేను గాయపరిచిన వారు ఉంటారు. చూడమ్మా, వాళ్ళు ఒక్కసారి పక్కకు తప్పుకున్నా మరలా నీ జీవితంలోకి వస్తే వారు చేసే పని ఏమిటో తెలుసా, నిన్ను గాయపరుస్తూనే ఉంటారు. కనుక అటువంటి వాళ్ళ నుంచి నువ్వు దూరంగా ఉండు. నీ ఆలోచనలు ఈ విషయంలో పక్కన పెట్టు. నీకు ఇక నీ బాధ అందరితో పంచుకోవద్దు. కేవలం కొంతమంది మాత్రమే చెప్పుకో. అది కూడా నీకు నీ అంతరాత్మకు అర్థమైపోతుంది. ఇక నీ బాధ అందరికీ చెప్పావనుకో, కొంతమంది అది కేవలం వినోదంగా మాత్రమే ఉంటుంది. నిన్ను హేళన చేస్తారు, చులకన చేస్తారు. కనుక అందరికీ కూడా నీ బాధ గురించి అసలు చెప్పుకోనే వద్దు. ఇక ఎవరిపై కూడా నమ్మకం లేకపోతే కేవలం నేను ఉన్నాను కదా, నీకు నాతో చెప్పుకో. ఇక మరొక విషయం, ఎవరైనా కానీ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే అది నా సంకేతం అనుకో. అంటే నీ బంధం వారితో అంతవరకే ముడిపడి ఉంది. తరువాత నీ జీవితంలో ఆ బంధం అనేది ఉండడం వలన నీకేదైనా సమస్య వస్తుందో, లేదంటే వారి వల్ల నువ్వు ఏదైనా బాధపడే అవకాశం ఉంటే అప్పుడు భగవంతుడు నీ నుండి ఆ బంధాన్ని దూరపరుస్తాడు. ఇక మరొక విషయం, నీ కళలు పెద్దవిగా పెట్టుకో, కానీ నీ హృదయం మాత్రం చాలా ప్రశాంతంగా ఉంచుకో. ఇక నీ విలువ నీకు తెలియకపోతే మరి ప్రపంచం ఎప్పటికీ కూడా గుర్తించదు కదా. కనుక మొట్టమొదటిగా నీ మనసుకు నీకు విలువ ఇచ్చుకో. తరువాత ప్రపంచానికి విలువ ఇవ్వు. కానీ ఇక ఈ ప్రపంచంలో నిజంగా నీ కోసం ఆలోచించేది మొదట నువ్వే ఉండాలి. ఎవరు కూడా నీ గురించి ఆలోచించరు. నువ్వు అందరిలాగా అంటే అందరితో కూడా మంచి హృదయంతో, మంచి ప్రేమతో, విలువలతో కూడినటువంటి ప్రేమను పంచిపెడతావు. కానీ నిన్ను విలువతో అంటే అందరినీ విలువగా పలకరిస్తూ ఉంటావు. కానీ నిన్ను మాత్రం ఎవరు కూడా నిజమైనటువంటి మంచి మనసుతో ఆదరించరు. కనుక ఈ ప్రపంచంలో నిజంగా నీ కోసం ఆలోచించుకునేది మొదట నువ్వే. కనుక నిన్ను నువ్వు తక్కువగా చూసుకోవద్దు. నిన్ను తక్కువగా చూసిన వాళ్లకు నీ విజయంతో మాత్రమే సమాధానం ఇవ్వాలి. మాటలతో కాకుండా నీ పనికి మాత్రమే మాట్లాడాలి. ఈ విషయాన్ని మరచిపోవద్దు. ఇక చివరిగా నీ కన్నీళ్లు ఎక్కడా కూడా వృధా చేయవద్దు, కానివ్వవద్దు, వృధాగా రానివ్వవద్దు. అవి నీలో ఒక కొత్త మనిషిని తయారు చేస్తాయి. కనుక ఇప్పటికే నీ కన్నీళ్లను కూడా ఏవి వృధా కాలేదని, నిన్ను ఒక కొత్త మనిషిగా తయారు చేశాయి అని, నీ పరీక్షా కాలము పూర్తి అయిపోయింది. నీ జీవితం ఇక కొత్త అధ్యాయానికి నువ్వు సిద్ధంగా ఉండబోతున్నావు. అవమానం తట్టుకున్నావు కనుకనే అది ఈరోజు నీకు ఒక శక్తి అయింది. ఎవరైనా నీ మీద నవ్వితే ఒకరోజు వాళ్ళు నీ కోసం చప్పట్లు కొడతారని మాత్రం మర్చిపోవద్దు. కాబట్టి నిన్ను చూసి గేలి చేసి నవ్వినంత మాత్రాన నువ్వేమీ వాడివి అయిపోలేదులే. అలాగే నిన్ను ఎవరైతే హేళన చేశారో వాళ్ళేమీ పెద్దలు అయిపోలేదు. కనుక నీకోసం ఏ వ్యక్తి అయితే నవ్వాడో, ఏ వ్యక్తి అయితే చులకన చేశాడో ఆ వ్యక్తే నీ ముందు చప్పట్లు కొడతాడని నిలిచి ఉంటాడు.
ఇది నీకు వాగ్దానంగా గుర్తుపెట్టుకో. ఇక నీకు నువ్వే తోడుగా నిలబడు. నువ్వెవరికి కూడా అంటే నువ్వెవ్వరు కూడా తోడుగా నిలబడరు నీకు. కేవలం నేను తప్ప. అది అదృశ్య రూపంలో గానీ నేను నీకు తోడుగా ఉంటాను అనుకో. ఒక వ్యక్తి నీ భుజం మీద చెయ్యి పెట్టి ఎవరు కూడా నీకు సహాయం కానీ లేదంటే మంచి ధైర్యం కానీ అందించేవాళ్ళు లేరు కనుక నీకు నువ్వే తోడుగా నిలబడు. అప్పుడు ఎవరు కూడా నిన్ను ఓడించలేరు. ఎవరు నీతో ఎలా ప్రవర్తిస్తావో వారితో నువ్వు కూడా అలాగే ప్రవర్తించడం అలవాటు చేసుకో. అదే ధర్మం. అదే శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పారు కదా, కనుక బాధపడవద్దమ్మా, సహనంతో ఓర్పుతో ఉన్నావు కదా. మరి సహనం ఓర్పుతో ఉన్నటువంటి నా బిడ్డలను ఎప్పుడైనా కానీ తీయటి ఫలితమే దక్కుతుంది. సమస్యలన్నీ కూడా చక్కబెడతాను. నీ ఆందోళన తొలగిస్తాను. అలాగే నీ మనసులో వెంటాడుతున్నటువంటి సమస్యలు తొలగిపోయేలాగా చేస్తాను. సమస్యలన్నీ చక్కబెడతాను. నేను ఉండగా నీకు భయం ఎందుకమ్మా? భయాన్ని పక్కన పెట్టుకో. మనసును ప్రశాంతంగా ఉంచుకో. నువ్వు అలా ఆలోచిస్తూ కూర్చుని ఉంటే సమయం గడిచిపోతుంది, కానీ ఆలోచనలో కానీ జీవితంలో కానీ మార్పులు రావు. కనుక ఏ మార్పు కోసమైనా కానీ మనం ఏదో ఒక విధంగా ప్రయత్నించాలి. కనుక సమయం మనది కానప్పుడు ప్రతి కుక్క కూడా మురుగుతూనే ఉంటుంది. అయితే మనం ఓపికతో ఉండాలి. కాలం చాలా విలువైంది కదా. మనకు సమయం వచ్చినప్పుడు మనం కొడితే ఎదుటి వ్యక్తికి అంటే ఏదైనా నిన్ను గేలి చేసిందో ఆ వ్యక్తి ముందు నువ్వు చూపించేటటువంటి విజయం అది వారికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించాలి. కనుక ఆ ఆశలన్నీ కూడా చనిపోయిన తరువాత నువ్వు ఆకాశమంతా అంటే ఎంతో ఎనర్జీని తెచ్చుకుని ఆ పని చేయాలి, ఈ పని చేయాలి అని చెప్పి అనుకున్నా కూడా అది వ్యర్థమే అవుతుంది కదా. కనుక నువ్వు సమయాన్ని ఉపయోగించుకో. అలాగే ఆరోగ్యం చెడిపోయాక ఆయుష్యం మిగిలినా కూడా వ్యర్థమే. కష్టకాలం గడిచిపోయాక కనికరం చూపించినటువంటి వ్యక్తులు కూడా వ్యర్థమే. ఉన్నప్పుడు తెలియనటువంటి విలువ కోల్పోయాక తెలుసుకున్నా కూడా వ్యర్థమే కదా. కనుక మన దగ్గర ఉన్నటువంటి సమయాన్ని మనం వృధా చేసుకోవద్దు. ఇప్పుడు నీ సమయం రాబోతుంది, మంచి సమయం రాబోతుంది. కనుక నువ్వు అన్నింటికీ సిద్ధంగా ఉండు. నీకు వచ్చేటటువంటి సమయం చాలా అద్భుతమైనటువంటి సమయం. మంచి విజయాల పరంపర కురుస్తుంది. నీ మీద నాపై నమ్మకంతో ఆనందంగా ఉంటామని నేను నిన్ను కోరుకుంటున్నాను. నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అంటూ చక్కని సందేశాన్ని అందించారు కదండి. మరి ఈ సందేశం మీ అందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించిందని అనుకుంటున్నాను. కలిగించింది అనుకున్న వారు అమ్మకు ఓ చిన్న లైక్ అయితే ఇచ్చి మరి నాకు సపోర్ట్ చేస్తారు కదా. మరలా మరొక చక్కని సందేశంతో కలుసుకుంటానండి. ఓం సాయిరామ్. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.